సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేయడం ఎలా? అది కొంచెం ఎక్స్పెన్సివ్. బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. చాలా సూపర్ మార్కెట్స్ 24/7 ఉంటుంది, కానీ సూపర్ మార్కెట్ ఎంటర్ అయిన వెంటనే ఒక సెక్షన్ ఉంటుంది. అది కనుక మన దగ్గర ఉంటే మనం కూడా డైరెక్ట్ వెళ్ళి పట్టుకోవచ్చు. మునియా రుషియా ఆ రోజు దీన్ని అనుభవించాల్సిందే. ఉసిరికాయలు చూసారా ఎంత ఫ్రెష్ గా ఎంత నిగనిగలాడుతున్నాయో. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈరోజు మా వీడియోతో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే హెల్దీగా సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడం ఎలా, అసలు ఏది అస్సలు ఒమిట్ చేయాలి, ఏది తీసుకోవాలి, ఇంకా మేమేం తీసుకుంటాం, సో ఇవి షేర్ చేయబోతున్నాం మీతో. ఇప్పుడైతే టైం మార్నింగ్ 7:30 అవుతుంది. మార్నింగే మా వాకింగ్కి అయితే వచ్చేసాం. సో ఎలాగో వాకింగ్కి వెళ్తాం కదా, సో అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ వీక్ ఏం కావాలో ఆ గ్రాసరీ కొనుక్కుంటాం. రండి, సూపర్ మార్కెట్లో అసలు ఏది కొనాలి, ఏ సెక్షన్కి అసలు వెళ్ళకూడదు, ఇవన్నిటిని మీతో షేర్ చేసుకుంటాం. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్గా ఉన్నారో వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అసలు మీరు మా వీడియోస్ చూస్తున్నారా, చూస్తుంటే ఒక కమెంట్ చేయండి. అప్పుడు మాకు తెలుస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా వీడియో చూసినప్పుడు అని తెలుస్తుంది. దానికి తగినట్టుగా మేము ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి మాకు తెలుస్తుంది. సో దానికి తగినట్టుగా మేము కూడా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటాం. సో సూపర్ మార్కెట్ అయితే ఇక్కడ 8కి ఓపెన్ అవుతుంది. చాలా సూపర్ మార్కెట్స్ 24/7 ఉంటుంది, కానీ ఇప్పుడు మేము వెళ్ళబోయేది మా ఏరియాలోనే ఉండే పెద్ద సూపర్ ఆర్ హైపర్ మార్కెట్. ఆ హైపర్ మార్కెట్ వచ్చేసి 8కి ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం అయితే ఇక్కడ నుంచి 8:30కి ఇంకా వాకింగ్ నుంచి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. అసలు చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే ఇక్కడ అందరూ ఫిషింగ్ చేయడానికి వచ్చారు. ఆయనకి ఎంత పెద్ద ప్రాన్స్ పడింది, ఆయనకి చూడు పెద్ద చేప పడింది. చూడండి పెద్ద ఫిష్ పడింది ఆయనకైతే. ఒకళ్ళకి బెల్ట్ ఫిష్, ఒక ప్రాణ, ఒక బెల్ట్ ఫిష్ అయితే పడింది, పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ అంతా చూడండి వరుసగా ఉన్నారు, చేపలు పట్టచ్చు. అది కనుక మన దగ్గర ఉంటే మనం కూడా డైరెక్ట్ వెళ్ళి పట్టుకోవచ్చు. వీక్ డేస్లో వస్తే ఇంతమంది కనిపెడరు, అంటే ఒక 10 మంది ఉంటారు. ఈ రోజు అయితే ఒక 50-60 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. మెయిన్లీ వాళ్ళందరూ ఫిలిపైన్స్ వాళ్ళకి చాలా పెద్ద హాబీ ఫిషింగ్. అంటే ఎక్కడ ఏ బీచ్లో అయితే ఫిషింగ్ అలౌడ్ ఉంటుందో అక్కడ డెఫినెట్లీ ఫిలిపైన్స్ ఉంటారు. డెఫినెట్లీ ఆయన పడుతుంది చిన్నది అక్కడి నుంచి తూకింది అది. సో అలా నడుచుకుంటూనే టైం కూడా దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి కలుద్దాం. మన వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసిన సూపర్ మార్కెట్ పేరు ఇదే, నెస్టో హైపర్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉంది, అసలు ఎంతెంత ప్రైస్లో ఉందని. ఇక్కడికి వెళ్ళాలంటే ఇది నొక్కాలి, గ్రీన్ బటన్ పడినప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. సో వచ్చిన వెంటనే మనకి ఇలా ఆఫర్లో ఉండే ఫుడ్స్ అన్నీ పెట్టారు. పవర్ బ్యాంక్, వైర్లెస్ ఛార్జింగ్ స్పీకర్ అంట. స్పీకర్ ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్, ఫోన్ పెట్టుకోవచ్చు. అది 10 dirhams అంటండి. అవసరం అయితే కొనుక్కోవచ్చు, గిఫ్ట్ చేయొచ్చు అంట వాలంటైన్స్ డేకి. ఇది మెయిన్ సెక్షన్ అండి. చాలా చాలా హెల్తీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. బై 1 get 1 ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఇది చూసారా, బ్రెడ్ క్రమ్స్, పిజ్జా సాస్, చాక్లెట్స్. ఒకప్పుడు ఫెరారో రోస్టర్ డబ్బా కొనుక్కుంటే అయిపోయేది. ఇంకా డిఫరెంట్ అరేబియన్ చాక్లెట్స్, కిస్సెస్, ఇంకా చాలా క్యారమెల్. హౌ టు షాప్ హెల్దీ ఇన్ సూపర్ మార్కెట్ అనే ఈ బ్లాగ్లో ఫస్ట్ మేము చెప్పే టిప్ ఏంటంటే, ఫస్ట్ ఇలా సూపర్ మార్కెట్ ఎంటర్ అయిన వెంటనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఏదైనా కానీ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నాడంటేనే మోస్ట్లీ అది అన్హెల్దీగా ఉంటుంది. ఇంకొకటి మోస్ట్లీ అవన్నీ ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉంటుంది. ఇంకోటి ఫుల్ డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తారు. అది ఎందుకంటే మీరు తలకు కట్టాలని. సో ఇవన్నీ ఇవన్నీ అన్హెల్దీగానే ఉంటుంది. సో ఈ చాక్లెట్స్, కుకీస్, బిస్కెట్స్ ఇవన్నీ షుగరే. సో ఇది బంద్ చేసేయండి, లోపలికి వెళ్ళిపోవాలి. మనం ఇవన్నీ చూసి ఏదో స్పెషల్ ఆఫర్ అంటే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఆఫర్లో కొనకపోతే మళ్ళీ మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలని మనకు ఒక ఇది క్రియేట్ చేసి ఇవన్నీ తలకు కట్టేస్తారు. స్టే అవే ఫ్రమ్ దిస్. ఇవన్నీ రిలీజ్ అయ్యే ముందు మేము ఇలాంటి బౌంటీ ప్యాకెట్లు, అరే బై 1 get 1 రా, ఇలాంటి ఆఫర్ దొరకదురా అని చెప్పి ఒక 4-5 తీసుకెళ్తామా అంటే ఒక 1 month పెట్టుకుని తినాలని కాదు. అది ఒక 1 week కూడా రాదు, 3-4 daysలో మొత్తం తినేస్తాం. సో మన హెల్దీ షాపింగ్లో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండి. సో మేమైతే ఈ ఓట్స్ తీసుకోబోతున్నాం. ఓట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో రోల్డ్ ఓట్స్, ఒకటేమో నార్మల్ హోల్ ఓట్స్.
సో రోల్డ్ ఓట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో వీఆర్ టేకింగ్ దిస్. సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ సెక్షన్ మాకు చాలా చాలా ఫేవరెట్. అంటే నూడిల్స్ సెక్షన్. మాకు ఒక గోల్ కూడా ఉంది, వరల్డ్లో ఉండే ప్రతి నూడిల్ని ట్రై చేసేయాలి అని. సో ఇప్పుడు ఆ గోల్ని అంతా తీసి పక్కన పడేహా, ఎందుకంటే దిస్ ఆర్ నాట్ దట్ మచ్ హెల్దీ. బోత్ లోపల ఇచ్చే ఆ కేక్ ఉంటుంది కదా, ఆ కేకు హెల్దీ కాదు, వాడు ఇచ్చే ఆ సాసెస్ టాపింగ్స్ వాటిలో కూడా చాలా అడల్టరేషన్ అవి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం నూడిల్స్ ట్రై చేద్దామంటే ఇన్స్టెంట్ నూడిల్స్ స్కిప్ చేసేసి వేరే నార్మల్ నూడిల్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేయడం బెటర్. మేము నూడిల్స్ తిని ఆల్మోస్ట్ ఒక 6 months అయిందా, 1 year 1 year అయిపోయింది. ఒకవేళ మీకు క్రేవింగ్స్ ఫుల్గా ఉంది, ఈరోజు ₹1,00,000 అయినా నూడిల్స్ తినాల్సిందే అనిపించిందంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్యాకెట్లు చూసారా, 10 in 1 ప్యాక్ అని ఉంది. ఇలాంటివి కాకుండా లోపల ఆ షెల్ఫ్లో చిన్న చిన్న ప్యాకెట్, అంటే మన ఊర్లో అమ్ముతారు కదా ₹5 ప్యాకెట్, అలాంటివి. ఈవెన్ ఇప్పుడు అది ప్రైస్ ఎక్కువ ఉన్నా అవి కొనుక్కొని తిన్నారంటే అంటే ఆ రోజు తిన్నామా అయిపోయింది. అంతేగాని ఇది తీసుకెళ్లారనుకోండి ఇంట్లో ఒక అట్లీస్ట్ ఒక 4-5 times చేసుకోవాల్సి వస్తుంది, అంటే అయిపోగొట్టాలని చెప్పి. సో ఆ తప్పు అయితే చేయకండి. ఇప్పుడు మనం ఆయిల్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆయిల్స్ అండి. అవకాడో ఆయిల్ నుంచి ఫ్లాక్సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేమైతే ఫస్ట్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ 5 liters క్యాన్ కూడా వేసుకునేవాళ్ళం, ఎందుకంటే ఇది ఆఫర్లో 25 dirhamsకి వస్తుందని. కానీ ఇప్పుడు కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్కి మాడిఫై అయిన దగ్గర నుంచి అసలు సన్ఫ్లవర్ ఆయిలే మానేసాము. దీని బదులు అవకాడో ఆయిల్ కానీ, అది కొంచెం ఎక్స్పెన్సివే కానీ అది ఎప్పుడైనా. ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ చాలా చీప్ అండి. సో ప్రెసెంట్ అయితే ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కుకింగ్కి వాడుతున్నాం. ఇదండి నా ఫేవరెట్, నా ఒక్కదానికి కాదు రేవంత్ కూడా ఫేవరెట్. ఇది కనుక ఒక డబ్బా కొనుక్కున్నామంటే ఆ రోజు దీన్ని అనుభవించాల్సిందే. ఇది ఫినిష్ చేయాలంటే మధ్యాహ్నం లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి, నైట్కి అన్నిటికీ సైడ్లో పెట్టుకొని డిప్ చేసుకుని తినేవాళ్ళం. ఇంకా ఫ్రూట్స్ ఏంటంటే దాంట్లో దీన్ని డిప్ చేసుకుని ఆ హెల్దీ ఫ్రూట్ని కూడా అన్హెల్దీగా చేసుకుని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సెక్షన్కి వెళ్ళట్లేదు, మనసులో ఆగుతుంది. కానీ నో. ఇంకొకటి చెప్పాలంటే మన ఇండియాలో న్యూటెల్లా చాలా టేస్టీగా ఉంటుంది, యూఏఈలో అసలు బాగోదు. ఇది కూడా తీసుకోవట్లేదు. ఇంకా హనీ సెషన్కి అంటారా, ఇది కూడా యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా స్కిప్ చేసేస్తున్నాము. తీసుకుంటే ఈ పీనట్ బటర్ ఒకటి తీసుకోవచ్చు. అయితే క్రేవింగ్స్ ఉన్నప్పుడు మేమే ఇంట్లో తయారు చేసుకుంటాము పీనట్ బటర్. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు తెలియాలంటే కింద కమెంట్ చేయండి, సో దట్ దాని గురించి ఒక రెసిపీ చేసి పెడతాను. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అంటారు కదా, దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. బూస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ, ఇట్స్ అన్హెల్దీ డ్రింక్. ఒకప్పుడు రేవంత్ దీన్ని స్పూన్లు కలుపుకుని కాదు ఉత్తిగా తినేసేవాడు. సో ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఏంటి మెచ్యూరిటీ వచ్చింది? న్యూటెల్లా స్టోరీస్ చెప్పినారా? వద్దు. సో ఈవెన్ ఈ కాఫీస్ ఇవి కూడా దీని ముందు ఇదొకటి, ఇంకోటి, ఇదొకటి అని చెప్పి 4-5 తీసుకెళ్ళి పాతపడిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్స్పైరీ డేట్ అయ్యే ముందు అయిపోగొడతా. ఇక్కడ మీకు కనిపించే కాఫీ డబ్బాల్లో లేకపోతే మీరు యూజ్ చేసే కాఫీ డబ్బాల్లో ఏది బాగుంటుందో కమెంట్ చేయండి. ఇవి చూసారా, ఇవి అంటే మాకు ప్రాణం లాంటివి. సో KFCలో వాటిల్లో వాడు ఎన్ని రోజుల ముందుతో చేసి పెట్టుంటాడు కాబట్టి మనం ఫ్రెష్గా ఇలాగే ఫ్రోజన్ దాన్ని తీసుకెళ్ళి సూపర్ మార్కెట్ నుంచి తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రై చేసుకుని తిందామని చాలా రోజులు, అంటే ఒక 3-4 months అలానే తినేవాళ్ళం. అంటే KFC కంటే ఇది హెల్దీ అని. ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది ఎంత వర్స్టో ఇది దానికన్నా వర్స్ట్. ఎందుకంటే ఇది షెల్ఫ్ లైఫ్ బాగుండాలని చెప్పి దీంట్లో చాలా ప్రిజర్వేటివ్స్, హై అమౌంట్ ఆఫ్ సోడియం అవన్నీ చాలా ఉంటుంది అనమాట. మరీ ఇండెప్త్కి వెళ్ళట్లేదు, మరీ సోది అయిపోతుంది. కాబట్టి మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇవి కూడా మానేసి ఎప్పుడైనా తినాలనిపిస్తే, ఈవెన్ డీప్ ఫ్రై తినాలనిపించినా ఫ్రెష్గా అప్పుడే వెళ్ళి చికెన్ కొట్టించుకొని దాన్ని మ్యారినేట్ చేసుకొని మంచిగా ఇంట్లోనే ఫ్రై చేసుకొని తింటున్నాం. ఎవ్రీడే కాదు, ఇలాంటి తినాలనిపించినప్పుడు. ఎందుకంటే వీఆర్ నాట్ సెయింట్ నేమ్ అంటారు, మునియా, ఋషి సాధు లేకపోతే ఋషి కాదు మేము. అంటే మొత్తం మానేసాము అలా కాదు, తింటున్నాం. కానీ దాంతో ఏదైతే హెల్తీ వర్షన్ చేసుకుని తినొచ్చో అలాంటి ట్రై చేస్తున్నాం. సో ఇలాంటి ప్యాకెట్స్ని కూడా మొత్తం బంద్ చేసేయండి, బికాస్ దిస్ ఈజ్ ఈవెన్ మోర్ వర్స్ దాన్ KFC. నెక్స్ట్ మనం వచ్చింది గ్రీన్ టీ సెక్షన్కి. ఏంటి గ్రీన్ టీ అంటేనే హెల్దీ, వీళ్ళు కొనేసుకుంటారు అనుకుంటున్నారా? అదే కాదు, వెయిట్ లాస్ అన్నవన్నీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అయిపోద్ది అనుకుంటాం, కానీ అలా ఏం కాదు. ఇందులో ఆ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మనకే తెలియకుండా మన ఒంట్లోకి ప్లాస్టిక్ని పంపిస్తూ ఉంటాం ఎవ్రీడే. అది కూడా ఈ టేస్ట్ కూడా పెద్దగా అంత బాగోదు. ఈ రెండింటి నుంచి మనల్ని సేవ్ చేసుకోవడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గ్రీన్ లీవ్స్ ఆకు ఉంటాయి, అంటే డ్రైడ్ ఆకులు, అవి తీసుకెళ్ళి ఇంట్లోనే హెల్తీగా ఫ్రెష్గా గ్రీన్ టీ చేసుకోవచ్చు, ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా. ఇంకో మెయిన్ విషయం, మా ఇద్దరికి కూడా ఈ గ్రీన్ టీ టేస్ట్ అస్సలు ఇష్టం ఉండదు. మేము ఇద్దరు కూడా ఈ గ్రీన్ టీ అయితే తాగట్లేదు. చెప్పాం కదండి అవకాడో ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నామని. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 15 dirhams ఉంది, అంటే 300 రూపాయలు. 15 అంటే 300 కాదు, 400 అయిపోయింది. 400? ఒక dirham అంటే 24 అంటే ఇప్పుడు
ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసింది సాఫ్ట్ డ్రింక్స్ కార్నర్కి అండి. ఒకప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగాలి అనే కోరిక ఉంటుంది చూడండి, మామూలుగా ఉండేది కాదు. ఇలాంటి బాటిల్స్ వారానికి 4-5 లేపేసేవాళ్ళం. ఇంకా మార్కెట్లో ఏదైనా కొత్తగా ఒక జ్యూస్ వెరైటీ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ వచ్చిందంటే ఇంకా అది ట్రై చేయాల్సిందే, అది ఎంతైనా కానీ తాగాల్సిందే. సో ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా స్కిప్ చేసేసి న్యాచురల్గా మేము ఇంట్లోనే యాపిల్ జ్యూస్ అని, ఏబీసీ జ్యూస్ అని, క్యారెట్ జ్యూస్ అని, ఆరెంజ్ జ్యూస్ అని ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని కన్సూమ్ చేస్తున్నాం. ఇంకోటి చూసారా, నో యాడెడ్ షుగర్ చేశారు. ఇవన్నీ నమ్మారంటే లావ్ అయిపోతారు. ఇవన్నీ పేస్ట్రీస్, చాక్లెట్స్ అండి. ఇవి కూడా అప్పుడు ఒక రేంజ్లో తినేవాళ్ళం అన్నమాట. ఈ గెలాక్సీ ఊర్లోకి ఏ కొత్త చాక్లెట్ వచ్చిందా అది మా నోట్లోకి వెళ్ళాల్సిందే. సో దానికి బదులుగా మేము ఏం చేస్తున్నామంటే ఎగ్సే కొనుక్కుని దాంతో కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మాకైతే వారానికి ఒక 2 ట్రేలు ఇవ్వాల్సిందే. మాకు డైలీ ప్రోటీన్ సోర్స్ మార్నింగ్ మనం ఒక షేక్ తాగుతున్నాం కదా, ఆ రెసిపీ మన ఛానల్లో ఉంటుంది చూడండి, అది ప్లస్ ఈ ఎగ్స్ అనమాట. అది కాకుండా మళ్ళీ వీకెండ్లో అప్పుడప్పుడు చికెన్లు, మటన్లు అది వేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ వీకెండ్ అండి, వీక్ డేస్లో కూడా చికెన్, మటన్ పడాల్సిందే. ఇంకా ఈ ఎగ్స్ కొనేటప్పుడు కూడా మేము ఇంకొక ఎక్స్ట్రాగా ఒకటి చెక్ చేసేది ఏంటంటే వెజిటేరియన్ ఫెడ్ లేకపోతే ఆర్గానిక్ ఫెడ్ ఫార్మ్స్ ఉంటాయి. సో అందులోంచి వచ్చే ఎగ్స్ టేస్ట్ బాగుంటుంది. ఆ లోపల ఉండే కలర్ ఉంది కదా, ఎగ్ యోక్, అది కలర్ కొంచెం ఆరెంజ్గా సన్ కలర్లో ఉంటుంది, అది చూసి తీసుకుంది. ఇక్కడ మాకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మాకు చూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడే పైన రాసి పెడతారు. బిర్యానీ ఉంటే ఈ పెప్సీ కానీ కోక్ కానీ పడాల్సిందేనండి. ఒకప్పుడు ఈ పెప్సీల్లో ఇన్ని రకాలు వస్తాయి, అన్ని రకాలు ట్రై చేసేవాళ్ళం. క్యాన్లు టిన్నులు వేసిపోయాయి. కానీ ఇప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటున్నాం, ఎప్పుడైనా తాగుతున్నాం. ఈడు కూడా చూడండి ఎలా యామరిస్తున్నాడు. పైన చూడండి జీరో షుగర్ అంట, ఇంకా పైన డైట్ కోక్ అంట, ఇలాగా ఫేక్గా అలా చెప్తారు. అంటే ఇలాగ వాడు ఈజీగా పెట్టేసుకుంటాడు, కానీ డెఫినెట్లీ అందులో కూడా చాలా అంటే హార్మ్ చేసే విషయాలు అయితే ఉంటుంది. అది మానేసిన తర్వాత వీ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ. కొంచెం ట్రిమ్ అయ్యామనిపిస్తుంది, ఇంకా కొంచెం ఫేస్ కూడా కొంచెం క్లారిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది మనకు తెలియకుండానే ఒక టాక్సిన్. సో లిటరలీ చెప్పాలంటే దీనికంటే మందు తాగడం బెటర్ దాన్ కన్స్యూమింగ్ దిస్ అని రియలైజ్ అయ్యా. కానీ చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యా. సో ఏంటి వీళ్ళు ఇందాక నుంచి అవి కొనకండి ఈ కొనకండి అంటున్నారు. ఇప్పుడైతే మేము రిగ్రెట్ లేకుండా ఏం కొంటున్నాము ఏంటి అనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనం మన ఫేవరెట్ స్పాట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మేము వచ్చింది ఈ ఆకుకూరల సెషన్కి. ఆకుకూరలు మనకు చేసే మేలు ఇంకెవ్వరు కూడా చేయరంట. సో కొత్తగా చెప్తున్నాను అదే నేను. సో ఇది ఇక్కడ ఎక్కువ సలాడ్లో యూజ్ చేస్తారు, ఇది ఒకటి తీసుకుంటున్నాను. ఇంకా ఈ రాడిష్ అయింది, ఇది రీసెంట్గా ట్రై చేసాము. సలాడ్లో తింటాము, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి. ఇక్కడ ఒక దూరం అండి, మన కరెన్సీలో చెప్పాలంటే 24 రూపాయలు. సో ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా, ప్రతి ఆకుకూర కూడా మనకి ఒక తీరంగా దొరుకుతుంది. అది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా అది ఒక తీరంగా దొరుకుతుంది. సో ఇప్పుడైతే మనం 2-3 రకాల ఆకుకూరలు తీసుకుంటున్నాం, ఎందుకంటే రోజు మనకి ఆకుకూర ఉండాలి. సో మెంతికూర అండి, రెగ్యులర్గా వారానికి 2 సార్లు అని మెంతికూర తింటున్నాం. ఇదైతే మా హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. చూడండి పుదీనా, అసలు మన ఊర్లో కూడా అంటే సిటీల్లో ఇంత ఫ్రెష్గా దొరకడం చాలా కష్టం. ఇక్కడ సిటీలో ఎక్కడికి వెళ్ళినా మీకు బాగా కొంచెం ఫ్రెష్గానే దొరుకుతుంది. కోక్ అవి తాగట్లేదు కదండి, మరి వాటన్నిటికీ రీప్లేస్మెంట్ ఎలాగా అంటే ఇలాగే ఏబీసీ జ్యూస్, అంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఈ 3 మిక్స్ చేసి మేము రోజు ఈ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతాం. సో ఇదైతే చాలా బాగుంటుంది. మనం అంతకుముందు ఇవన్నీ అవాయిడ్ చేసేస్తున్నాం అనే ఫీల్ ఉండదు, దాంతోపాటు స్వీట్గా కూడా ఉంటుంది. ఇంకోటి హెల్దీ స్నాక్ అండి, ఇది మాకు చెస్ట్నట్స్ అంటారు వీటిని. ఇవైతే చాలా బాగుంటాయి, బాయిల్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎలా తిన్నా బాగుంటుంది అనమాట. సో ఈవినింగ్ స్నాక్స్ మేము మిగతా అన్నీ బంద్ చేసేస్తాం కాబట్టి ఇలాంటి హెల్దీ స్నాక్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో దీని ప్రైస్ వచ్చేసి 11 dirhams ఉందండి కేజీ, అంటే ఆల్మోస్ట్ 250 రూపాయలు. కానీ మేము కేజీ తీసుకోం కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడైతే మనం పచ్చిపప్పు అయితే తీసుకుంటున్నామండి. ఇది మార్నింగ్ మనకి హెల్తీ డిటాక్స్ డ్రింక్ అయితే యూజ్ అవుతుంది. దాని గురించి ఒక 4-5 తీసుకుంటున్నాం. మాకు ఎప్పుడైనా జ్యూస్ తాగాలనిపించింది అనుకోండి, అంటే నాన్ వెజ్ తిన్న తర్వాత ఏదైనా కొంచెం సోడాగా అలాంటప్పుడు మేము ఇలాగా లెమన్ జ్యూస్ చేసుకుంటాము. సో దాని గురించి ఒక 2 లెమన్స్ తీసుకుంటాము. ఉసిరికాయలు చూసారా ఎంత ఫ్రెష్గా, ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇది కూడా మేము డైలీ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్లో యాడ్ చేసుకుంటున్నామండి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాం.
దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టప్ అవుతుంది. సో దాని గురించి ఒక 5 ఉసిరికాయలు అయితే తీస్తున్నాం. మా ఏబీసీ జ్యూస్లో ఇంకొకటి క్యారెట్. సో క్యారెట్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తామండి. దీంట్లో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిగానే ఉంటుంది. సో ఏబీసీ జ్యూస్లో నెక్స్ట్గా క్యారెట్ కాబట్టి కొంచెం క్యారెట్ ఎక్కువ తీసుకుంటున్నాం. మన ఏబీసీ జ్యూస్లో 3 ఐటమ్ ఏ వచ్చా. సో చాలా యాపిల్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 15 రకాల యాపిల్స్ ఉంటుంది ఇక్కడ. కానీ మేము ఇదే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే జ్యూస్కి ఇదే బాగుంటుంది. మిగతావి కొన్నిసార్లు పిండిగా ఉంటుంది కాబట్టి ఇదే ట్రై చేస్తాం. ఇరాన్ నుంచి వచ్చిందంట, చాలా బాగుంటుంది. ఇది కొంచెం అఫోర్డబుల్, మన బడ్జెట్లో వస్తుంది. అఫోర్డబుల్, జ్యూసీ. కొన్ని యాపిల్స్ తినడానికి, కొన్ని యాపిల్స్ జ్యూస్ చేయడానికి ఇది జ్యూస్కి బాగుంటుంది. పర్ఫెక్ట్. సో ఇంకా ఫిష్ సెషన్కి అయితే వచ్చేసామండి. సో వారానికి 2-3 సార్లు ఫిష్, 2 సార్లు చికెన్ అలా చేసుకుంటా పోతే ఇంకా మనం డైట్ చేస్తున్నామనే ఇది ఉండదు. సో ఇప్పుడు ఏం ఫిష్ తీసుకుందామా అని చూస్తున్నాము. సో సాల్మన్ ఫిష్ తీసుకుందాం అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు హోల్ ఫిష్ తీసుకోవాలంటారు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది ఇద్దరికి. ఇంకా ఇక్కడ ప్రాన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. అలాగే లైవ్ ఫిష్ కూడా తీసుకోవచ్చు. హౌ మెనీ కేజీస్? 20 dirhams పడింది. ఏంటి మీరు పూలు పండ్లు నాన్ వెజ్ తప్ప ఇంకేందంటారు అనుకుంటే, మేము రిగ్రెట్ ఫ్రీగా షాప్ చేసే ఇంకో సెక్షన్ కూడా ఉంది, రండి తీసుకెళ్తాం. అదే ఈ డ్రై ఫ్రూట్ సెక్షన్. అస్సలు ఏ మాత్రం రిగ్రెట్ లేకుండా విచ్చలవిడిగా మీరు తీసుకోవచ్చు. అన్ని ఒంటికి హెల్తీ ఐటమ్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి రకరకాల డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ ఫిగ్స్, ప్రూన్స్ ఇంకా ఆల్బక్రా ఈ 3 తీసుకోబోతున్నాం. సో ఇవన్నీ మన రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొనట్లేదు, కానీ మేము రెగ్యులేట్ లేకుండా షాపింగ్ చేస్తే ఇంకో సెక్షన్ ఇది. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవన్నీ కొనుక్కున్నాం. సో రిగ్రెట్ లేకుండా షాపింగ్ చేసిన ఐటమ్స్ ఇవి. ఇది ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ మాకు ఒక 1 వీక్కి టార్గెట్ చేసుకున్నాము. కానీ కొన్ని ఐటమ్స్ అంటే మధ్యలో మళ్ళీ నాన్ వెజ్కి ఒకసారి వస్తాము. ఇంకా సపోజ్ ఏదైనా 1-2 ఐటమ్స్ ముందే అయిపోతే అప్పుడు వచ్చినప్పుడు అవి కూడా తీసుకెళ్ళిపోతాం. సో ఇది అనమాట మనం చేసే సూపర్ మార్కెట్ షాపింగ్, హెల్దీ షాపింగ్. సో గైస్, మా సూపర్ మార్కెట్ షాపింగ్ అయితే అయిపోయింది. చూసారా, నా చేతిలో ఒక సంచి, రేవంత్ బ్యాక్లో కొన్ని ఐటమ్స్ ఇలా తెచ్చుకున్నాము. ఇంత షాపింగ్ చేసిన లాస్ట్గా కవర్ మాత్రం కొనాలనిపిస్తుందండి మాకు. సో ఈ బ్యాక్ ప్యాక్ని మేము మల్టీపర్పస్గా వాడతాం. ల్యాప్టాప్ క్యారీ చేయాలన్నా ఇదే, గ్రాసరీ కొనాలన్నా అయితే అంతేనా. సో ఇంకోటి ఆ కవర్స్ కొనడం, ఆ ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మేము అలాంటి ఒక టోట్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తాం. సో అదండి, ఈ వారం సరిపడా అయితే తెచ్చేసుకున్నాం. మాకు ఈ గ్రోసరీకి 100 dirhams అయింది. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 2500 రూపాయలు అయింది. ఇదే మేము ఆ ఆఫర్లో పెట్టిన చాక్లెట్స్ అవన్నీ కొని ఉంటే ఇవన్నీ కొనేవాళ్ళం కాదు, హెల్తీ ఆప్షన్స్ కొనేవాళ్ళం కాదు. కాబట్టి బిల్లు తక్కువ అయ్యేది, కానీ ఒంటికి చాలా హార్మ్ఫుల్ అయ్యేది, అంతేనా. సో పర్లేదు, కొంచెం 10-20 dirhams ఎక్స్ట్రా అయినా అట్లీస్ట్ రిగ్రెట్ లేకుండా తినచ్చు మనం. ఇంకా మేము కొనిన దాంట్లో మీకు ఏది బాగా నచ్చింది కమెంట్ చేయండి. అలాగే మీరు సూపర్ మార్కెట్ కనుక వెళ్తే అక్కడ మీకు నచ్చని ఐటమ్ ఏదో కూడా కమెంట్ చేయండి. అలాగే మీరు కంప్లీట్గా నేను సూపర్ మార్కెట్కి వెళ్తే ఈ సెక్షన్కి నేను అస్సలు వెళ్ళను అనే ఆ సెక్షన్ ఏంటో కూడా కమెంట్ చేసేయండి. Yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off, your Raymond and Jaya. Telugu family ante మేము కాదు. Bye. 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 Bye.